సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే పేరు ఒక బ్రాండ్. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన క్రేజ్ రవ్వంత కూడా తగ్గకపోగా రోజు రోజుకు రెట్టింపవుతుంది. ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ పై ఫోకస్ పెట్టారు. తన కెరీర్ లో 158వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు కెఎస్ రవీంద్ర బాబీ మరోసారి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం దక్కించుకున్నారు. వాల్తేరు వీరయ్య వంటి మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈసారి బాబీ మెగాస్టార్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో అన్న కుతూహలం అందరిలోనూ ఉంది. ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 3వ వారం నుంచి అంటే ఏప్రిల్ 20, 2026 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. బెంగాల్ నేపథ్యంలో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో కూడిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మెగా 158 కోసం కేవలం టాలీవుడ్ నుండే కాకుండా ఇతర పరిశ్రమల నుంచి కూడా దిగ్గజ నటులను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి భార్యగా నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి, కూతురుగా కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. ఇద్దరు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో విలన్ రోల్ పోషించనున్నట్లు టాక్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో యాక్షన్ సీక్వెన్స్లు చాలా హై రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం. వాల్తేరు వీరయ్య మ్యాజిక్ ను మించి ఈ సినిమా మెగా అభిమానులకు పక్కా వినోదాన్ని పంచుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.